హాయ్ ఫ్రెండ్స్, ఈ సంఘటన 2008వ సంవత్సరంలో జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఇండియన్ ఆర్మీ కోసం ఒక మిలిటరీ క్యాంప్ మరియు దానికి దారి నిర్మించబడుతోంది. అక్కడ పనిచేసే ఒక కూలీ దగ్గరలోని స్థానిక మార్కెట్కు కాలినడకన వెళ్తాడు. సరుకులు కొనుక్కుని చీకటి పడకముందే తిరిగి క్యాంప్కు బయలుదేరతాడు. గంటలు గడిచిపోతాయి, కానీ అతను తిరిగి క్యాంప్కి చేరుకోడు. రాత్రంతా వెతికినా అతని ఆచూకీ దొరకదు. మరుసటి రోజు ఒక స్థానికుడు తన గుర్రంతో అదే దారిలో వెళ్తుండగా ఆ కూలీ దారి పక్కన కూర్చుని కనిపిస్తాడు. అతను చాలా విచిత్రంగా కూర్చునుంటాడు. బహుశా మద్యం సేవించి ఉంటాడని భావించి అతన్ని పిలుస్తాడు, కానీ ఎలాంటి సమాధానం రాదు. నెమ్మదిగా దగ్గరికి వెళ్లి చూసిన ఆ వ్యక్తికి ఒక్కసారిగా ఒళ్ళు జలధరిస్తుంది. ఆ కూలీ మెడ విరిగిపోయి ఉంటుంది. అతను శ్వాస తీసుకోవడం లేదు, చనిపోయాడు. ఆశ్చర్యంగా అతని మొబైల్ ఫోన్ మరియు డబ్బులు అక్కడే చల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీన్ని బట్టి ఇది దొంగతనం కాదని స్పష్టమవుతుంది. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసుంటే డబ్బులు తప్పకుండా తీసుకుని పారిపోయేవాళ్ళు. అతని మెడ విరిచిన తీరు చూస్తే అదేదైనా ప్రమాదం వల్ల జరిగిందని కూడా అనిపించొచ్చు. ప్రమాదం జరిగుంటే అతను కింద పడిపోయి ఉంటాడు, కానీ ఇతను విచిత్రంగా కూర్చునున్నాడు. శరీరంపై మరే ఇతర గాయాలు లేవు, కేవలం మెడ మాత్రం విరిగుంది. మృతదేహాన్ని వైద్యుల వద్దకు తీసుకువెళ్లినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మరింత భయాన్ని కలిగించాయి. వాళ్ళిలా అన్నారు: ఈ మెడ విరిగిన విధానం చూస్తే ఏ మనిషికి ఇంత బలంగా మెడ విరగడం అసాధ్యం. దానికి చాలా శక్తి కావాలి. దీన్ని ఏదైనా క్రూర మృగం చేసుంటుందా? అది అసాధ్యం. ఎందుకంటే అతని శరీరంపై ఎక్కడ పంజా గుర్తులు గాని రక్తపు చుక్కలు గాని లేవు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాళ్ళకి ఆ శవంపై ఒక వెంట్రుక దొరుకుతుంది. ఆ వెంట్రుకను ల్యాబ్లో పరీక్షించగా అది మనిషిది కాదు, అలా అని తెలిసిన ఏ జంతువుది కూడా కాదని తేలింది. అంతేకాదు, పోలీసులకు అక్కడ ఒక పెద్ద పాదముద్ర కూడా దొరికింది. దాన్ని చూసిన స్థానిక ప్రజలు భయంతో ఒక్కటే మాట అన్నారు: ఇది యతి పాదముద్ర. అసలు యతి కథలు ఈనాటివి కావు, అవి వేల సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్నాయి. కొన్ని కథలు బౌద్ధ మతానికి పూర్వకాలం నాటివి కూడా. స్థానిక ప్రజలు పాంగ్ బోచే అనే ఒక మొనాస్టరీలో యతి పుర్రె ఉందని నమ్మేవాళ్ళు. ఒక సాహస యాత్ర బృందం ఆ మొనాస్టరీకి వెళ్లి ఆ పుర్రె నుంచి వెంట్రుకలు, వాటి నమూనాలు కూడా తీసుకున్నారు. 1937వ సంవత్సరంలో 7 వేర్వేరు యాత్రా బృందాలకు యతి పాదముద్రలు కనిపించాయి. వాటిలో 2 బృందాలు యతిని చూసినట్లు చెప్పారు. అయితే చాలామంది ఇదంతా ఒక కట్టుకథ అని కొట్టిపారేశారు. అలాంటి జీవి ఏదీ లేదని గట్టిగా నమ్మారు. కానీ 1986లో ఒక సాయంత్రం జరిగిన ఒక సంఘటన అలాంటి వారి నమ్మకాన్ని కూడా కదిలించేసింది. 2008లో అరుణాచల్ ప్రదేశ్లో ఒక కూలీ మిస్టరీగా చనిపోయినప్పుడు అక్కడ స్థానిక ప్రజలు అది యతి పని అని బలంగా నమ్మారు. ఏ ప్రాంతంలో అయితే రోడ్డు నిర్మాణం జరుగుతుందో ఆ ప్రదేశంలో యతులు సంచరిస్తాయని వాళ్ళు ఎప్పటినుంచో నమ్ముతున్నారు. యతి కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది 1951లో జరిగింది. ఎరిక్ షిప్టన్ మరియు అతని స్నేహితుడు మైకెల్ వార్డ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తున్నారు. అప్పుడు వాళ్ళకి మెన్లంగ్ గ్లేసియర్ వద్ద మంచులో కొన్ని భారీ పాదముద్రలు కనిపించాయి. అవి 13 అంగుళాల పొడవు, 8 అంగుళాల వెడల్పుతో ఉన్నాయి. చూడ్డానికి మనిషి పాదాల్లాగే ఉన్న పరిమాణంలో మాత్రం చాలా పెద్దవి. ఆ పాదముద్రల సైజును కొలవడానికి ఎరిక్ దగ్గర ఏ పరికరాలు లేవు. దాంతో అతను పోలిక కోసం వాటి పక్కన తన మంచు గొడ్డలిని ఉంచి ఫోటో తీశాడు. ఈ ఫోటోలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ఫోటోలను ఆసక్తిగా చూశారు. ఆ ఫోటోలు ప్రచురితమైన తర్వాత యతిని కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక రేస్ మొదలైంది. భూమి నలుమూలల నుంచి వివిధ దేశాల నుంచి ప్రజలు హిమాలయాలకు క్యూ కట్టారు. ఇంతకీ ఈ యతి ఎలా ఉంటుంది? యతిని చూశామని చెప్పిన వారి వర్ణనలో చాలా విషయాలు కామన్గా ఉన్నాయి. వారి మాటల ప్రకారం ఇది మనుషుల కంటే పెద్ద పరిమాణంలో ఉండే ఒక పెద్ద కోతి లాంటి జీవి. దీనికి పొడవైన చేతులు, చాలా శక్తివంతమైన ఛాతీ మరియు పొట్ట ఉంటాయి. దీని ఎత్తు 7 నుంచి 8 అడుగుల వరకు ఉంటుందని చెబుతారు. బరువు సుమారుగా 90 నుంచి 180 కిలోల వరకు ఉండొచ్చట. భూటాన్లోని ప్రజలు బీబీసీకి చెప్పిన దాని ప్రకారం ముఖం తప్ప మిగతా శరీరమంతా ఎరుపు, గోధుమ రంగులో, లేత బూడిద, నలుపు రంగులో పొడవైన వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. అది తన శరీరాన్ని వెనక్కి తిప్పలేదు, అంటే వెనక్కి తిరిగి చూడలేదు. ఇది నిటారుగా 2 కాళ్లపై నడుస్తుంది. అడవులలో తన చేతులు, కాళ్ల సహాయంతో ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు దూకుతుంది. ఈ కథ 2008 నాటి సంఘటన నుంచి దాదాపు 11 సంవత్సరాల ముందుకు వెళితే ఏప్రిల్ 29, 2019 ఇండియన్ ఆర్మీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో మంచులో భారీ పాదముద్రలున్నాయి. అవి యతి పాదముద్రలే అని ఆర్మీ పేర్కొంది. ఈ ఆధారాలను ఫోటోలు తీశామని, శాస్త్రీయ మూల్యాంకనం కోసం నిపుణులకు పంపామని కూడా ఆర్మీ వెల్లడించింది. రిక్ షిప్టన్ తీసిన ఫోటోలు, ఇండియన్ ఆర్మీ చేసిన ట్వీట్ ఇవన్నీ యతి ఉనికిపై ఆసక్తి పెంచాయి. కానీ అసలు యతి ప్రవర్తన ఎలా ఉంటుంది? దాన్ని చూశామని చెప్పిన వాళ్ళు ఏం చెబుతున్నారు? భూటాన్లోని ప్రజల నమ్మకం ప్రకారం యతి తన చేతిలో ఒక పెద్ద రాయిని పట్టుకుని ఉంటుంది. దాన్ని ఆయుధంగా ఉపయోగిస్తుంది. సాధారణంగా యతులు ఒంటరిగా లేదా జంటగా కనిపిస్తాయి. ఇవి గుంపులుగా కనిపించడం చాలా అరుదు.
అవి ఈలలు వేసుకుంటూ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. వాటి నుంచి చాలా దుర్వాసన కూడా వస్తుంది. కొన్నిసార్లు అవి నవ్వుతూ వింత శబ్దాలు చేస్తాయని కూడా చెబుతారు. అయితే యతి కనిపించడం దురదృష్టానికి, మరణానికి సంకేతమని పరిగణిస్తారు. కథల ప్రకారం యతి భారతదేశం, భూటాన్, నేపాల్ మరియు టిబెట్లోని హిమాలయ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా నేపాల్ మరియు టిబెట్లోని ఎత్తైన మంచు ప్రాంతాల్లో ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యతి ప్రస్తావన 800 సంవత్సరాల పురాతన గాథల్లో కూడా ఉంది. నిజానికి యతి అనే పదం కూడా టిబెట్ భాష నుంచి వచ్చింది. ఇది షెర్పా పదం తే నుంచి పుట్టింది. దీనర్థం కొండచర్యల్లో నివసించే ఎలుగుబంటి అని. 12వ శతాబ్దానికి చెందిన టిబెట్ మత గ్రంథం మణికబుమ్లో మనుషులకు యతులకు మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పబడింది. ఇందులో ఒక పౌరాణిక కథ కూడా ఉంది. ఆ కథ ప్రకారం భగవంతుడు ఒక బోధిసత్వ కోతిని ధ్యానం కోసం టిబెట్కు పంపాడు. ఆ కోతి ధ్యానం చేస్తుండగా శ్రీన్మో అనే ఒక రాక్షసి దానిపై కన్నేసింది. ఆమె కోతిని పెళ్లి చేసుకోమని కోరింది. కానీ అది బ్రహ్మచారి కాబట్టి నిరాకరించింది. అప్పుడు ఆ రాక్షసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుని ఈ ప్రపంచాన్ని నాశనం చేసే రాక్షస పిల్లలను కంటాను అని బెదిరించింది. దీంతో యతి రాక్షసిని పెళ్లి చేసుకుంది. వారికి 6 కోతి మానవులు పిల్లలుగా పుట్టారు. వారి తర్వాత తరాల్లో రకరకాల పిల్లలు పుట్టి చివరికి మానవులు ఉద్భవించారు. కానీ అంతకుముందు తరాల వాళ్ళు పూర్తిగా మానవులు కాదు. వాళ్లల్లో ఒక తరమే యతి. ఈ కథ ప్రకారం యతులు మరియు మానవుల పూర్వీకులు ఒక్కరే. కానీ యతులు పూర్తిగా మానవులుగా మారలేకపోయారు. యతి కథలు వేల సంవత్సరాల నాటివి. కొన్ని బౌద్ధ మతానికి పూర్వం నుంచి వస్తున్నాయి. కొన్ని హిమాలయ సమాజాలు ఈ హిమమానవుణ్ణి పూజించేవి కూడా ఉన్నాయి. 1978లో ప్రచురించబడిన హిమాలయన్ ఆంథ్రోపాలజీ అనే పుస్తకం ప్రకారం టిబెటియన్ మతపరమైన మరియు మాయాకర్మలలో యతి ఒక భాగంగా ఉంది. ఈ పుస్తకంలో మరో ఆశ్చర్యకరమైన చరిత్ర వాస్తవంగా ఉంది. శతాబ్దాల క్రితమే యతి కథలు ఎంత ప్రసిద్ధి చెందాయంటే క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను జయించినప్పుడు అతను యతిని చూడాలని డిమాండ్ చేశాడు. కానీ యతి కేవలం ఎత్తైన పర్వతాలపై మాత్రమే జీవించగలదని చెప్పి స్థానికులు అతని అభ్యర్థనను నిరాకరించారు. ఆధునిక కాలంలో దొరికిన పాదముద్రల నుంచి వేల ఏళ్ల నాటి పురాణ గాథల వరకు, అలెగ్జాండర్ కాలం నాటి చారిత్రక ప్రస్తావనల వరకు యతి కథ తరతరాలుగా మానవ జాతిని వెంటాడుతూనే ఉంది. అలెగ్జాండర్ కాలం నుంచి యతి గురించి కథలు ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో యతిలాంటి జీవిని చూశామని చెప్పిన మొదటి రికార్డ్ చేయబడిన సంఘటన ఇప్పుడు జరిగింది. ఈ ప్రయాణం 1832లో మొదలవుతుంది. బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త బ్రయాన్ హడ్గన్సన్ ది జర్నల్ ఆఫ్ ది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్లో ప్రచురించిన తన ఆర్టికల్లో ఒక వింత సంఘటనను వివరించారు. ఆయనకు ఒక పెద్ద మానవేతర జీవి ఎదురైందని, దాని శరీరం తల నుంచి కాలి వరకు పొడవైన నల్లటి వెంట్రుకలతో కప్పబడి ఉందని, అది కనిపించిన వెంటనే పారిపోయిందని ఆయన రాశారు. తన ఆర్టికల్లో ఆయన దాన్ని ఒరాంగుటాన్ అని పేర్కొన్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఒరాంగుటన్లు భారతదేశంలో కనిపించవు. అవి కేవలం ఇండోనేషియా మరియు మలేషియాకు చెందిన జంతువులు. మరి హడ్గన్సన్ చూసింది ఏంటి? ఆ తర్వాత 1889లో బ్రిటిష్ ఆర్మీ వైద్యుడు మేజర్ ఎల్ఏ వాడెల్ వేట కోసం హిమాలయ గ్లేసియర్లకు వెళ్ళినప్పుడు ఆయనకు కొన్ని వింత పాదముద్రలు కనిపించాయి. ఆ పాదముద్రలు గ్లేసియర్ పైకి వెళుతూ ఒక శిఖరం వద్ద అదృశ్యమయ్యాయి. అవేవో హోమోనాయిటెడ్ అంటే కోతి మానవ రకానికి చెందిన జంతువు పాదముద్రలని ఆయన అభివర్ణించారు. యతి కథలో అతిపెద్ద మలుపు 1921లో వచ్చింది. మౌంట్ ఎవరెస్ట్ యాత్ర నుంచి తిరిగొచ్చిన క్లైంబర్ చార్లెస్ హోవార్డ్బరీ మరియు అతని బృందం తమకు కొన్ని చాలా పెద్ద పాదముద్రలు దొరికాయని జర్నలిస్టులకు వివరించారు. స్థానిక గైడెడ్ ఆ పాదముద్రలను మెతోకాంగ్మీ పాదాలుగా అభివర్ణించారు. దీని అసలు అర్థం మానవ ఎలుగుబంటి హిమమానవుడు. కానీ ఆ జర్నలిస్ట్ మెతో అనే పదాన్ని తప్పుగా అనువదించాడు. అతను మానవ ఎలుగుబంటి అని రాయడానికి బదులుగా ఫిల్తీ అంటే మురికి అని రాశాడు. ఆ తర్వాత ఆర్టికల్ ప్రచురితమైనప్పటికీ ఫిల్తీ అనే పదాన్ని అబామినబుల్గా మార్చారు. అలా అబామినబుల్ స్నోమ్యాన్ అనే పదం పుట్టింది. ఈ రోజు వరకు యతికి పర్యాయ పదంగా ఈ పేరునే వాడుతున్నారు. ఇక 1937 నాటికి యతికి సంబంధించిన ఆవిష్కరణలు పెరిగాయి. అదే సంవత్సరంలో జెము గ్లేసియర్పై 7 వేర్వేరు యాత్రా బృందాలకు యతి పాదముద్రలు కనిపించాయి. వాటిలో 2 బృందాలు యతిని చూసినట్లు కూడా చెప్పాయి. టిబెటన్ మఠాల్లో యతి చేతులు మరియు పుర్రెలు ఉన్నాయని స్థానిక వేటగాళ్లు చెప్పడంతో పాశ్చాత్య దేశాల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. రాణా రాజవంశం బయట ప్రపంచ ప్రభావం తమ దేశంపై పడకూడదని భావించింది. కానీ 1951లో నేపాల్ చాలా పరివర్తన చెందింది. ఆ తర్వాత విదేశీయుల రాక సులభమైంది. అందుకే 1951లో ఎరిక్ షిప్టన్ యాత్ర సాధ్యమైందని, ఆయన తీసిన ఆ ప్రసిద్ధ పాదముద్రల ఫోటోలు ప్రపంచాన్ని చేరుకోగలిగాయి. ఆ ఒక్క రాజకీయ మార్పు యతి కథను ప్రపంచ పటంలో నిలిపింది. ఇక యతిని వెతుక్కుంటూ వచ్చిన విదేశీయుల్లో 3 అన్వేషకుల పేర్లను ముఖ్యంగా చెప్పుకోవాలి. వాళ్లలో మొదటి వ్యక్తి ఐరిష్ అమెరికన్ అన్వేషకుడు పీటర్ బాయిన్. యతి కోసం ఆయన 5 వేర్వేరు యాత్రల్లో
మొత్తం 38 నెలలు హిమాలయాల్లో గడిపారు. ఈ క్రమంలో 13,000 అడుగుల ఎత్తులో ఉన్న పాంగ్బోచే బౌద్ధ మఠానికి వెళ్లారు. అక్కడ యతి చెయ్యి మరియు పుర్రె ఉన్నాయని ప్రతీతి. పరిశోధన కోసం ఆ యతి చేతిని ఇవ్వమని అక్కడ లామాను కోరారు. కానీ అది మఠానికి అరిష్టమని చెప్పి ఆయన నిరాకరించారు. పీటర్ చాలా ప్రయత్నించిన తర్వాత ఒక విరాళానికి బదులుగా ఆ చెయ్యి నుంచి ఒక వేలును పొందగలిగారు. ఆ వేలును అతను తన నటుడు, స్నేహితుడు అయిన జేమ్స్ స్టీవర్ట్ సహాయంతో భారతదేశం నుంచి లండన్కు స్మగ్లింగ్ చేశారు. జేమ్స్ స్టీవర్ట్ భార్య గ్లోరియా ఆ వేలును తన లోదుస్తుల బ్యాగ్లో లోపలికి దాచి లండన్కు తీసుకువెళ్ళింది. లండన్లో ప్రొఫెసర్ విలియం ఉస్మాన్ హిల్ ఆ వేలును విశ్లేషించినప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది. అది యతి వేలు కాదు, అది ఒక మనిషి వేలు. ఇది రెండవ ముఖ్యమైన వ్యక్తి, ఇటలీకి చెందిన లెజెండరీ పర్వతారోహకుడు లైన్హోల్డ్ మెస్నర్. ఆయన్ను ప్రపంచంలో జీవించి ఉన్న పెద్ద పర్వతారోహకుడు అని చెప్తూ ఉంటారు. ఆయన 1986కు ముందు మెస్నర్ తన పుస్తకంలో యతి ఒక అర్థం పర్థం లేని విషయం అని కొట్టిపడేశారు. అలాంటి జీవి ఏదీ లేదని ఆయన గట్టిగా వాదించారు. కానీ 1986లో ఒక సాయంత్రం ఆయన నమ్మకాన్ని కదిలించే సంఘటన జరిగింది. టిబెట్లో ఒక పాత దారిలో వెళుతున్న ఆయన దారి తప్పిపోయారు. అప్పుడు పెద్దగా నల్లగా ఉన్న ఒక ఆకారం ఆయన ముందు ప్రత్యక్షమైంది. అది నిటారుగా నిలబడి మనిషి కంటే వేగంగా పరిగెడుతూ చెట్ల మధ్య నుంచి దూకుతూ వెళ్లడం చూశారు. ఒకానొక సమయంలో అది తనకు కేవలం 10 అడుగుల దూరంలో నిలబడి అకస్మాత్తుగా మాయమైపోయిందని మెస్నర్ చెప్పారు. దాని ఎత్తు సుమారుగా 7 అడుగులు ఉంటుందట. ఈ సంఘటన తర్వాత మెస్నర్ యతిని ఒక వ్యామోహంగా మార్చుకున్నారు. తాను ఎప్పుడూ నమ్మని యతి కోసం 12 సంవత్సరాలు వెతికారు. మరి 12 ఏళ్ల సుదీర్ఘ అన్వేషణ తర్వాత ఆయన ఏం తేల్చారు? ఆయన ముగింపు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఇలా అన్నారు: యతి అనే జీవి లేదు. పర్వతాల్లో మనిషిలా కనిపించే అబామినబుల్ స్నోమ్యాన్ ఎవరూ లేరు. యతి మరెవరో కాదు, అది ఒక హిమాలయన్ బ్రౌన్ బేర్, అంటే హిమాలయ గోధుమ రంగు ఎలుగుబంటి అని ఆయన తేల్చారు. రైన్హోల్డ్ మెస్నర్ యతి అనేది హిమాలయాల్లో ఎలుగుబంటి అని చెప్పినప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు, అందుకే అది కొట్టివేయబడింది. కానీ ఉత్సుకతను మేల్కొల్పడానికి ఇలాంటి ఎన్నో కథనాలు, అబద్ధాలు ముందుకొచ్చినా యతి అనేది ఉందనేది ఈ రోజుకి చాలా మంది నమ్ముతారు. ప్రజలు యతిని వెతుకుతున్న అవే హిమాలయ పర్వతాల్లో మంచు చిరుతలు ఉన్నాయి. ఈ రోజు కేవలం 4,000 మంచు చిరుతలు మాత్రమే మిగిలిన్నాయి. ఇదంతా వాతావరణ మార్పుల వల్ల జరిగింది. ప్రపంచంలోని అవకాశాలు ఇంకా అంతం కాలేదు. నిపుణుల అంచనా ప్రకారం భూమిపై ఉన్న మొత్తం జీవజాతుల్లో శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కేవలం 10 నుంచి 20% మాత్రమే డాక్యుమెంట్ చేయగలిగారు. సో ఆ మిగిలిపోయిన దాంట్లో ఖచ్చితంగా యతి ఏదో మూల ఉండే ఉంటుంది. చివరిగా నేను మీకు ఒక కోట్ చూపించాలనుకుంటున్నాను. We always strive for what we cannot have, and in doing so neglect the treasuries already in our grasp. మనం ఎల్లప్పుడూ మన దగ్గర లేని వాటి కోసం పాకులాడతాం, కానీ అలా చేయడం ద్వారా మన చేతిలో ఉన్న నిధులను మనం నిర్లక్ష్యం చేస్తామని. సో యతి కథల కంటే ఎక్కువగా ఈరోజు ఇంకా బ్రతికి ఉన్న జీవుల కథలపై మనం దృష్టి పెట్టాలి. వాటిని కాపాడుకుంటే, నిజంగా యతి అనేది ఉంటే అది కూడా వాటితో పాటు చాలా ఆనందంగా, అంతే ప్రత్యేకంగా జీవిస్తుంది కదా. దీనిపై మీ కామెంట్ ఏంటి? యతి అనేది ఉందనేది మీ ఉద్దేశమా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.